ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ గర్ల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలామంది న్యూ బిగినర్స్కి షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో ఒక ఐడియా అయితే ఉండదు. సో దానికోసం అయితే నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. నాకు తెలిసిందైతే ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మిడిల్లో మనకి ప్లస్ అనే సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయాలండి. అండ్ మనకి వీడియో ఆర్ షార్ట్ అని చూపిస్తుంది, షార్ట్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఏది అప్లోడ్ చేయాలో అదైతే క్లిక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను ఈ వీడియో ఆల్రెడీ ఇన్షార్ట్లో ఎడిట్ చేసి అయితే పెట్టుకున్నానండి. సో ఇన్షార్ట్లో కూడా ఎలా ఎడిట్ చేయాలో కామెంట్ చేయండి, నేను దాని గురించి చెప్తాను. సో ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు మనం, ఎంత వీడియో లెంత్ కావాలో అలా. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డన్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అనేది వస్తుంది, దిస్ మే టేక్ ఏ మూమెంట్ అనేది వస్తుంది. సో ఇలా ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసింది. నెక్స్ట్ మనం సౌండ్ యాడ్ చేయాలండి. ఇక్కడ పైన యాడ్ సౌండ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనం బ్రౌజ్లో అంటే కొంచెం ట్రెండింగ్ ఉన్న సాంగ్స్ అయితే పెట్టుకోవాలండి, మనది షార్ట్ అనేది వైరల్ అవ్వటానికి. సో మనకి కాపరేట్ ఇష్యూస్ రాకుండా మనం వైటీ మ్యూజిక్ అనేది యూట్యూబ్ ఆల్బమ్ అనేది ఉంటుంది, అందులోంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనం సేవ్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేనైతే ఇక్కడ కులిక్ ఆకు సాంగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ వైట్ టిక్ మార్క్ అనిపిస్తుందా, అక్కడైతే క్లిక్ చేసుకోవాలి. ఆ సాంగ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నట్టు. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా వస్తుందండి, చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా దీనికి హైలైట్ చేయాలి అంటే, అండ్ ఇక్కడ సౌండ్ పైన కనిపిస్తుంది కదా, వాటిపైన క్లిక్ చేయగానే మన ఆడియో ఎంత కావాలంటే అంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద సాంగ్ కూడా మనం ఎంత వాల్యూమ్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టిక్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా హైలైట్ చేయడానికి షార్ట్కి మనం టెక్స్ట్ అనేది యూస్ చేయాలండి. సో ఇక్కడ నేను మీషోది కదా నేను వాడుతుంది ఇది. సో నేను మీషోకి సంబంధించి అయితే నేను వాడతాను అనమాట. మీషో ఆర్ ఏదైనా మీషో ఫైన్స్ కానీ. అంటే ఎందుకు ఇవంటే చూడడానికి వెంటనే ఆడియన్స్కి ఓహో ఇది ఈ డ్రెస్సా లేదంటే ఇది ఇంత కాస్టా అనేది తెలుస్తుంది. సో మనం కాస్ట్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ 697 రూపీస్ అనేది ఇలా టైప్ చేస్తున్నాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల చూడగానే క్లిక్ అయ్యేలాగా ఉంటుందన్నమాట ఆడియన్స్కి. సో వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇలా టెక్స్ట్ పెట్టడం వల్ల. సో మనం పెట్టిన టెక్స్ట్ని డ్రాగ్ చేసుకోవచ్చు అండి, కింద పైన ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం సైజ్ కూడా స్మాల్గా చిన్నగా పెట్టాలా లేదా పెద్దగా పెట్టాలా అనేది మనము హ్యాండ్తోనే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇలా కార్నర్కి ఒక సైడ్ పెట్టేసుకుంటే ఇది బాగా విజిబుల్ అవుతుంది. సో ఇలా అయితే పెట్టేసుకున్నానండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసేయాలి. సో నెక్స్ట్ పేజ్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట, చూడండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అండి, ఇక్కడ క్యాప్షన్ మన షార్ట్ అనేది క్యాప్షన్లో పెట్టేయాలి. సో మనం ట్రెండింగ్ కొన్ని క్యాప్షన్స్ అనేది ఉంటాయండి, హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టాలన్నమాట, ఎందుకంటే వైరల్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ మన షార్ట్కి అయితే సంబంధించి అయితే ఉండాలి. సో ఇక్కడ మీషోవి నేను యూజ్ చేస్తాను కాబట్టి, సో ఇక్కడ మీషో ఫైన్స్ ఇలా ఉంటాయి కదా, మనం టైప్ చేయగానే అవి చూపిస్తాయండి, అవి క్లిక్ చేసుకోవాలి మనం. మీషో హాల్ ఇలా ట్రెండింగ్ యూట్యూబ్ షార్ట్స్, వైటీ లేదంటే వైరల్ షార్ట్స్ ఇలా అన్నీ కంప్లీట్గా మనకు ఓన్లీ 100 వర్డ్స్ అయితే ఉంటుందండి. 100 వర్డ్స్ లోపు మనం ఎన్ని కావాలంటే అన్ని ట్రెండింగ్వి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా మోస్ట్లీ ట్రెండింగ్ షార్ట్స్ మీషోకి సంబంధించిన కాబట్టి మీషోకి సంబంధించినది అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా 100 క్యారెక్టరిస్టిక్స్ వరకు అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కింద మనకి పబ్లిక్ విజిబిలిటీ ఉందా, సో ఇక్కడ విజిబిలిటీలో క్లిక్ చేసి పబ్లిక్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ మీద క్లిక్ చేస్తే మనది ఏ లొకేషన్ అయితే అది కొంచెం ట్రెండింగ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియో మేడ్ ఫర్ కిడ్సా లేదా అని అడుగుతుంది ఆడియన్స్లో, సో నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ రిలేటెడ్ వీడియో ఉందా, మీరు లాస్ట్ ఏ వీడియో అయితే పెట్టారో అదైతే అందులో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆడియో అండ్ వీడియో మిక్సింగ్ ఉంది కదా, మీరు ఆడియో అలో చేస్తే ఆడియో లేదంటే వీడియో అలో చేస్తే వీడియో క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్లో నో అని పెట్టేసుకోండి. కామెంట్స్ ఆన్లో బేసిక్లో పెట్టుకోండి, అంతే సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇది సేవ్ డ్రాఫ్ట్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడే అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని కనిపిస్తుందా, అక్కడైతే క్లిక్ చేయండి, అంతే అండి, సింపుల్. ఇంకా మన షార్ట్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఒక జస్ట్ 1-2 మినిట్స్లో మన షార్ట్ అయితే అప్లోడ్ అవుతుంది. చూడండి అప్లోడింగ్ అనేది చూస్తుంది. ఇంతే అండి, సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.